షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. తుంగతుర్తి పంచాయతీ నేపథ్యంలో జగ్గారెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండోసారి గెలిస్తేనే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. రెండోసారి బీఫామ్ రాకపోయినా ఓడిపోయినా ఇక భవిష్యత్తు ఉండదన్నారు ఆయన. పార్టీలో ఎవ్వరూ తోపులు లేరు అన్నారు జగ్గారెడ్డి. పార్టీ అధిష్టానమే తోపు, ఆ తరువాతే ఎవరైనా అన్నారు జగ్గారెడ్డి. పార్టీ లైన్ దాటితే అధిష్టానం ఆగ్రహానికి గురవుతారు అన్నారు ఆయన. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 4.5 ఏళ్ళు నాది నడుస్తుంది. ఎందుకు? ఎమ్మెల్యే కాబట్టి. మళ్ళీ బీఫామ్ రాగానే మళ్ళీ ఎవరిది నడుస్తుంది ఇక్కడ? మళ్ళీ పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మళ్ళీ నటరాజన్ ఢిల్లీ ఏఐసీసీ. అందుకే పర్మనెంట్ ఎవ్వడు తోపుగాడు. అల్టిమేట్ ఫైనల్గా డిసిషన్ మేకర్. డిసిషన్ అంటే ఎవరు? టికెట్ ఇచ్చేటోడు. అసలైన మొగడు టికెట్ ఇచ్చేటోడే. మొదటిసారి గెలిచినోడు రెండోసారి గెలిస్తేనే సేఫ్ జోన్ పాలిటిక్స్లో. రెండోసారి ఓడిపోయినా, రెండోసారి బీఫామ్ రాకపోయినా అవుట్. మొదటిసారి గెలిచినోడు రెండోసారి ఎట్లా గెలవాలని ఆలోచన చేసుకోండి. పార్టీ సిస్టమ్ ఎవరు దాటినా ఎవరు తప్పినా ఒక్కసారి ఢిల్లీ కళ్ళు ఎర్ర చేసిందంటే మళ్ళీ కన్మరుగైపోతాం అందరం.